హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవ్రీవన్, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిలో భాగంగా వివిధ జిల్లాలకు సంబంధించి ఖాళీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. ప్రస్తుతం మనకు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వేకెన్సీస్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మరి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి హెచ్జిటి వేకెన్సీస్ 1163 అని చెప్పి రావడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ 365 అయితే ఉన్నాయంట. ఓకే, సో మరి ప్రభుత్వం వీటిలో ఎన్ని వేకెన్సీస్కి అనుమతి అయితే ఇస్తుందనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది. సో వేటు న్యూస్లో వచ్చినటువంటి కథనం అయితే చూద్దాం. డిఎస్సి అభ్యర్థులకు త్వరలో ప్రభుత్వం తీపి కబురు అయితే అందించి ఉంది. రాష్ట్రంలో జిల్లాల వారీగా ఉన్న వివరాలను అధికారులు అయితే సేకరించారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ఖాళీల వివరాలను విద్యాశాఖకు అందించారు అధికారులు. జిల్లాలో 1163 హెచ్జిటీలు, 365 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. వీటి భర్తీకి త్వరలో నోటిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పి నిపుణులు అయితే అంటున్నట్లుగా వీరిక్కడ కథనం అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో 1163 హెచ్జిటీలు ఉన్నాయి, 365 స్కూల్ అసిస్టెంట్లు అయితే ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి. ప్రీవియస్ నోటిఫికేషన్లో మనకు చాలా తక్కువ వేకెన్సీ అనేవి భర్తీ అనేది చేశారు. బట్ అంటే ఇప్పుడు చాలా ఎక్కువ వేకెన్సీ అయితే చూపించడం జరుగుతుంది. ఇంతకుముందు మీకు కడప జిల్లాకు సంబంధించి వేకెన్సీస్ పరంగా అప్డేట్ అయితే ఇచ్చాను. సో ఎవరైనా సరే కడపకు సంబంధించి అభ్యర్థులు కనుక ఉన్నట్లయితే ఆ వీడియో అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఆ యొక్క జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి మీరు చూడండి. మిగతా జిల్లాలకు సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. బట్ అంటే అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది.